తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తినాల్సి వస్తుంది, ఇంత తాగేస్తున్నానేంటి అనుకున్న రోజులు కూడా ఏం అవ్వకుండా పొద్దున్న లేచిన రోజులు ఉన్నాయి. క్యాలిక్యులేటెడ్ కొన్ని రోజు ఆ హాస్పిటల్ పరిగెట్టిన రోజులు ఉన్నాయి. ఆలోచించడం మానేసా. నేనేంటో గో విత్ ద ఫ్లో. ఓకే, డ్రింక్ చేస్తారా బాగా? అంటే నేను కంపెనీ కోసం చూడను, కంపెనీ ఉందని తాగను. పార్టీ ఇస్తారు కదా, అందులో నేను తాగకూడదు అనుకుంటే తాగను. ఓకే, మూడు లేకపోతే తాగను. ఓకే, మేము అందరు తాగుతాం, మీరు తాగండి. ఓకే. కాదు నువ్వు తాగపోతే ఎలాగా, మేము తాగపోతే అరే నువ్వు సాయంత్రం 8 గంటల గురించి మాట్లాడుతున్నావు, నేను పొద్దున్న 8 గంటలు తాగుతాను తెలుసా అన్న. షాక్. ఓకే, పొద్దున 8ంటికి తాగుతారా? వాట్ ఎ బిగ్ డీల్. నాకు ఇప్పుడు ఓ రోజు హాలిడే ఉంటుంది బాస్, తెల్లారులు కూర్చొని ఏవో వెబ్ సిరీస్ ఏవో చూస్తా, 5, 6 అయిపోతుంది. అప్పుడు పడుకోవాలి, ఏదో టిఫిన్ తిని పడుకుంటే బాగా నిద్ర వస్తుంది, ఇడ్లీ లాంటిది ఏదైనా తింటే. సో నేనేం చేస్తా, అవి కూడా తిన్నాం, గబగబ వెళ్ళి స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోతా. ముందు అయిపోయి కూర్చొని ఓ మంచి వెబ్ సిరీస్ ఏదో పెట్టుకుని డ్రింక్ పెట్టుకుంటా. బయటకు వెళ్ళి లేకపోతే నా అసిస్టెంట్ వీరు ఎవరితో చెప్పి, ఇప్పుడు ఈ మధ్య తగ్గింది, బట్ ఏం చేస్తానంటే ఏదో నాకు నచ్చిన డిష్, చికెన్ ఫిష్, నాన్ వెజ్ వండటం ఈజీ కదా, అలాంటివి తెప్పించుకొని అది చేసుకొని డ్రింక్ చేస్తూ చూసి ఇంకా నిద్ర విపరీతం కోసం మధ్యాహ్నం పడుకొని మళ్ళీ రేపు పొద్దున్న లేవడం. అంటే మధ్యాహ్నం ఈవినింగ్ 4 షూట్ లేనప్పుడు. ఓకే, నేనేం చెప్పడానికి వస్తున్నానంటే తాగడం తప్ప, తాగపడం గొప్ప కాదు. నేను ఏ రోజు అవన్నీ మాట్లాడను. నేనేమంటానంటే నీకు నచ్చినప్పుడు నీ ఒళ్ళు ఒకటి చెప్తా ఉంటుంది, నీ బాడీ, దాన్ని ఫాలో అయిపో. ఎక్కువ డిస్కషన్ లేదు. ఎప్పుడు అనిపిస్తుంది ఏంటిది, ఒక్క బీర్ తాగిన తర్వాత కొంచెం అన్ఈజీగా ఉంటుంది, ఆపే అర్జెంట్గా ఆపే. ఫ్రెండ్స్ ఏం ఫీల్ అవుతారు, కంపెనీ ఏదో తాగేద్దాంలే రేపు నేను మానేద్దాం, ఇవద్దు. దానివల్ల అనర్థాలు జరుగుతున్నాయి. ఏది మంచి లేదు, ఏది చెడు లేదు, ప్రతి బాడీకి ఒకటి మారుతుంటుంది. రాష్ట్రం ఒక మనిషి ఒక్క నిమిషం ఆలోచించటం స్టార్ట్ చేశాడంటే, అంటే ఆలోచిస్తున్నాడంటే 1 గంట ఆయుష్ తగ్గుతూ వస్తుందంట. నేను ఆలోచిస్తే ఆయుష్ తగ్గిపోద్దా? అంటే ఏంటి ఇలా అయిపోతుంది, వేరు. అదే మనకి ఉన్న చిన్న ఎడ్జ్ ఏంటంటే ఇప్పుడు ఏం ఆలోచించద్దురా అంటారు. అవును, ఆలోచించద్దురా కాదు, ఆలోచించాలి. కంగారు పడద్దురా అనాలి, స్ట్రెస్ తీసుకోక అనాలి, స్ట్రెస్ ఫీల్ అవ్వక అనాలి. అంతేగాని థింక్ చేయొద్దు అనకూడదు. థింక్ చేయాలి. థింక్ దేనికోసం చేయాలి? ఏం చేయకూడదు, ఏం చేయాలి అంతే. తప్పే ఉంది దాని గురించి అంతే. ఇప్పుడు నాకు హెల్త్ పాడైపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ కాలు జారి పడ్డా, ఇప్పుడు నేను చేంజ్ చేయాలి. ఇప్పుడు ట్రావెలింగ్ కట్టు, ఇప్పుడు నేను స్పీడ్గా పరిగెత్తే క్యారెక్టర్లు చేయలేను, దీనికి తగ్గట్టు ఏం చేయాలి? అప్పుడు వెంటనే తీసుకున్నాను డెసిషన్స్. లేదు మళ్ళీ రైటింగ్ స్టార్ట్ చేయాలి, బ్యాకప్ ప్లాన్, మళ్ళీ డైరెక్షన్ ప్రపోజల్ మళ్ళీ పెట్టుకోవాలి, మళ్ళీ అందులోకి వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో చేయాలి. ఏంటంటే ఇవి 3 months ఉన్నారు బెడ్ రెస్ట్ లో, 6 days ఉన్నా. అంతేనా? అంటే బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కదలకుండా కాలు ఉంచాలి, అవసరం లేదు కాదు, కానీ కదలకుండా జాగ్రత్తగా స్ట్రైట్గా అలా ఉంచాలి. కింద పెడితే బరువు దిగిపోతుంది, అదో ప్రాబ్లము. లేతగా ఉంటుంది కదా జాయింట్, అప్పుడే కలుపుతారు, అదొక కొద్ది 2 వారాలు పడుతుంది. బోన్ చాలా ఫాస్ట్గా అతుక్కుంటుంది. బట్ అందులో మనం అడ్వెంచర్లు అవి చేయకూడదు. కానీ నాకేంటంటే షూటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది, నేను జాగ్రత్తలు తీసుకున్నా. వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు నా గురించి. చిరంజీవి గారు వెహికల్ అరేంజ్ చేయడం దగ్గర నుంచి, వీల్ చైర్ పెట్టడం దగ్గర నుంచి ఆయన. ఇంకా అనిల్ రావుపూడి సరే స్టేజింగ్ అన్ని మార్చేసి నాకు తగ్గట్టు సోఫాలు వెనకాల నిల్చోపెట్టడం, కూర్చోపెట్టడం, కాళ్ళు కదపలేయడం తెలియకుండా ఎన్ని చేయొచ్చు అని చేసి. ఏంటండి ఇది మెగాస్టార్ సినిమా సార్, ఎంతమంది, ఎంత పెట్టుబడులు ఉంటాయి, ఎన్ని ఎమోషన్లు ఉంటాయి, ఎంత ఫ్యాన్స్ తాలూకు ఎమోషన్స్ ఉంటాయి. నా వల్ల ఏదైనా అనర్థం జరుగుంటే ఏమైపోవాలి నేను? ఎందుకు వేరే వాళ్ళని కూడా పెట్టుకోవాలనుకోవచ్చు, ఆప్షన్ ఉంటే ఉంది. అదే అంటారు. అనిల్ రావుపూడి సినిమాల్లో ఎవరు లాజిక్లు అడగరు సార్, అది సేఫ్ గేమ్ ఆడతాడు ఆయన. మిడిల్ క్లాస్ మెంటాలిటీ, కామన్ మ్యాన్ కి దగ్గరగా ఉండే కథలు రాస్తాడు, ఫస్ట్ పాయింట్. లేకపోతే మెగాస్టార్ చిరంజీవి హెలికాప్టర్ నుంచో దిగి బైకుల నుంచో రాకుండా బట్టలారేసి పిండి ఉతికి పక్కింటి పిన్ని గారితో క్లిప్పుల గురించి మాట్లాడి, వంకాయ కాయగూరలు తరిగి అమ్మతో కూర్చొని డైలీ సీరియల్స్ అదొక క్లిప్ మిస్ అయింది కాదు, అదొక 2 క్లిప్పులు మీరు అంటే. నేనేమంటా అదేనండి, ఆయన సినిమాలు బూతులు ఉండవు, మీరు చూడండి. అలా ఇజ్జదాకా వెళ్ళి అలాంటిది ఏదో 1-2 ఉంటాయి తప్ప ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ చాలా. యాక్చువల్గా ఆ డైలాగ్ చూసి డార్లింగ్ ఏమో పిసినారుడు అయి ఉంటాడు మల్లేశ్వరి సినిమాలో వెంకటేష్ గారి లాంటి క్యారెక్టర్, అందుకని పెళ్ళం వెళ్ళిపోయాడు అనుకుందాం మేము అందరం. కానీ చూడండి మిడిల్ క్లాస్ గురించి మాట్లాడతారు. అవును, ఆఖరికి వైఫ్ మామగారు కూడా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా నారాయణ. నాతో ఆయన ఎప్పుడు అదే ఏంటది అంటే, మేడం గారికి మీరు ఎప్పుడైనా వెంకటేష్ గారు వచ్చి కిలోల నగలు ఏవేస్తారు, ఏమంటే మీరు ఎప్పుడైనా ఇంత కాదండి కనీసం ఎంతైనా బంగారం కొనిచ్చారండి. బంగారం విన్నారాయన మా ఆవిడికి వజ్రాలు 2 వజ్రాలు ఇచ్చారు. వజ్రాలా అంటే అదిగో పిల్లలు చూసి, పిల్లలా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, అంతకన్నా ఏమేమి చెప్పు. క్లాప్స్ కొడుతూనే ఉన్నారండి పబ్లిక్.
దట్ ఈస్ ట్రూ. మిడిల్ క్లాస్ లైఫ్ అంత హ్యాసిల్ ఫ్రై ఇంకోటి లేదండి. అవును అవును. అంటే ఇబ్బందులు ఉంటాయి, కాంప్రమైజ్లు అవ్వాలి, కానీ చూడండి అందరి దగ్గర ఉంటాం, పంచుకుంటాం, గుర్తు చేసుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఏవైనా సరే భారీగా ఏముండవు. అవును అవును. అక్కడక్కడే ఉంటాయి. చూడండి పండగల గంటకి కలిసేది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ. సో బేసిక్ ఒకటి రెండే ఉంటాయి వాష్రూమ్లు కూడా. భలే ఉంటది. మీరు సర్దుకొని వెళ్ళిపోతున్న రోజుల్లో ఒకరి మీద ఒకరు కుక్క పిల్లలు పడుకుంటే చూడండి, అంటే కుక్క పిల్లలు మంచి కంపారిజన్ అన్న ఉద్దేశంతో చెప్తున్నా. మీరు బెడ్రూమ్లో పడుకునే కన్నా నలుగురు చుట్టాలు వస్తే ఆ కింద పరుపులు వేసేసుకొని, అరే నువ్వు నా పక్కన పడుకో, నువ్వు ఈడి పక్కన నేను అక్కడ పడుకుంటా అని వంతులేసి పడుకోవటం, అక్కడ గుసగుసు అందరు పడుకున్న ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళకి ఓల్డ్ సీక్రెట్లు ఉంటాయి, ఆడపిల్లలు ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళ మధ్యలో ఎవరో లేసే ఏంటే గోల పడుకోండి అంటే పడుకోవటం, ఆడెవడో వీడియో గేమ్ ఆడతాడు, ఎవడో సెల్ ఫోన్ చూసుకుంటాడు, ఇంకెవడో కబుర్లు చెప్తాడు. పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ముందు నిద్ర లేచే వాళ్ళకి కనిపించేది అందరూ ప్రశాంతంగా నిద్రపోతూ చాలా బాగుంటుందండి ఆ విషయం. ఇవన్నీ మిస్ అయిపోతున్నాం. ఇంకొకటి గెట్ టుగెదర్ అనే సిస్టమ్ తీసుకొచ్చింది కూడా ఇండస్ట్రీలో చిరంజీవి గారంట చెన్నైలో. అసలు అప్పటి వరకు గెట్ టుగెదర్ లేదంట. అవును, చాలా మంది ఆర్టిస్టులు అవును ఆయనే అప్పుడే పెద్ద పెద్ద గార్డెన్స్ లో పెట్టేవాళ్ళంట. ఆయన సొంత డబ్బుతో, అంటే కలవాలి మనం, ఇది కాదు లైఫ్, అందరం కలవాలి. లేదండి, నలుగురు కలుపుకోలేకపోయే విషయంలో ఆయన ఎప్పుడు ఫస్ట్ ఉంటారు. ఇక్కడ కూడా అంతే కదా, ఎవరన్నా క్రికెట్ లో మెడల్ తెచ్చారన్నా, ఎవరన్నా బ్యాడ్మింటన్ లో మెడల్ తెచ్చారన్నా మొత్తాన్ని ఆయన ఇంటికి పిలుస్తారు. వాళ్ళకి చిన్న సత్కారం, ఇండస్ట్రీ మొత్తాన్ని పిలుస్తారు ఆడికి, ఆయన ఇంట్లోనే. మన 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 శంకర్ వరప్రసాద్ కూడా ఆయన ఇంట్లో నైట్ పార్టీ పెట్టారు కదా. తిలక్ వర్మ వచ్చారు లొకేషన్ కి, ఆయన ఇన్వైట్ చేశారు, చేసి ఆయన చక్కగా సత్కరించి అందరూ ఫోటోలు దిగేది. నేను వీల్ చేశాను కాబట్టి నేను ఫోటో తీసుకోలేదు అన్నారు. నువ్వేంటి కనబడలేదు ఎక్కడ అంటే అందరి మధ్యలో వచ్చి అందరూ నన్ను మోసుకొని వచ్చి అవన్నీ నాకు పిచ్చని వచ్చి ఫోటో తీసుకోవచ్చు కదా. ఇంత ఫోటో తీసుకున్నాక ఇంకెవరు కనిపిస్తారు సార్ మనకి. నాకు ఎన్నో సంవత్సరాల నుంచి సేమ్ డీపీ, అదే నా వాల్ పేపర్, అవును అదే నేను చూసాను, బెడ్రూమ్ లో కూడా ఉంటది. మార్నింగ్ లేవగానే చాలా అరుదు సార్ ఇలాంటి ప్రేమ పొందటం. అది నిజంగా చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఈ సినిమాలో నేను బాగా నోటీస్ చేసింది ఏంటంటే, ఏ చిన్న విషయం చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాలన్నా, లేకపోతే ఒక చిన్న కుర్రాడికి ఎవరికి బాయ్కి ఎవరికైనా చెప్పాలన్నా రఫ్గా చెప్పడం అనేది నేను చూడాలి. ఎంత ఆలోచించి ఏంటి అది అక్కడ పెట్టుకో అన్నారు, అది అక్కడ పెట్టే కన్నా ఎక్కడ పెడితే బాగుంటుందేమో కదా, ఎంత ఉంటుంది. ఎందుకు అంత స్ట్రెయిన్ అంటే హీ నోస్ పెయిన్. పుసుక్కన మాట అనేస్తే అవతలలో ఏమైపోతారు. ఈ స్టాలిన్ సినిమా టైంలో ఇది ఎంతమందికి అర్థమయ్యేలా చెప్పగలుగుతాను తెలియదు కానీ ఒక ట్రై చేస్తా. కార్లో బ్యాక్ సీట్లో మేము కూర్చున్నాం, ముందు సీట్లో ఆయన డ్రైవింగ్. షార్ట్ ఏంటంటే రివర్స్ చేయాలి, కార్ని ముందుకే తీసుకెళ్ళాలి, అది వన్ మోర్ అయితే వెనక్కి వెళ్ళాలి. రివర్స్ చేస్తున్నప్పుడు మనకు ఆత్రం కదా, ఆయన వెనక్కి తిరిగేలా చూస్తుంటారు. మనం నేనున్నా, నాకేంటంటే కొంచెం అడ్డ ఏంటో తెలియకుండా ఇలా వెనక్కి తిరిగాను నేను, ఆయన ఫేస్ చేయలేక. ఆయన నా వైపు చూస్తే నేను అలా తిరిగిపోతా ఉంటాను, అంటే ఒక టైప్ ఆఫ్ ఇది ఉండేది అప్పట్లో. ఇలా వెనక్కి తిరిగిపోయి చూస్తున్నా, చూసి ఊరుకోవచ్చు కదా, మనకు అలవాటు కదా, ఫ్రెండ్స్కి చెప్తాను రైట్ తీసుకో లెఫ్ట్ తీసుకో పర్లేదు స్ట్రైట్కి వెళ్ళిపో అలా చెప్తాం కదా. నేను వెనక్కి తిరిగి ఇలా చూస్తూ వెళ్ళిపోతుంది సార్ అంతా క్లియర్గా ఉందన్న, నాకు కనిపిస్తుంది అన్నారు. అనగానే టప్పని షాక్ ఇలా చూసా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి షార్ట్. ఇలా సార్ వెళ్ళొచ్చు సార్ అన్న, నాకు కనిపిస్తుంది అని వినిపించింది. తక్కువని చూసా, హట్టే అంటే నాకేం కనబట్లేదు అనుకున్నా, నువ్వేంటి చెప్తున్నావు, నాకు ఇది ఎక్స్పెక్ట్ చేశా, నాకు కనిపిస్తున్నాను. తక్కువని చూసా, చూడగానే అట్నుంచి తిరిగేటప్పటికి ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి సార్, కన్ను కొడుతూ నాలుగు ఇట్స్ ఫన్. ఓకే మనసు అమ్మయ్య అంత తేలికైపోయింది. బాబోయ్ అంటే నిజం కదా, మనం ఏంటి కానీ రైట్ తీసుకోండి లెఫ్ట్ తీసుకోండి చెప్పడం ఏంటి అని నేను అడిగారా అని కనబడదాన్ని ఎందుకు అనుకుంటా తెలియక ఏదో ఒకటి మాట్లాడేయాలి, అక్కడ ఏదో ఒకటి చేసేయాలి. ఆయన ఐ కాంటాక్ట్ ఇప్పుడు ఇలా వెనక్కి తిరిగితే ఆయన దాటి చూస్తున్నప్పుడు మనం ఇలా కష్టం, ఇది అనుభవించేవాడు తెలుస్తుంది. నేను ఆయనకి ఫేస్ కాంటాక్ట్ అవ్వకుండా లేదా సార్ వచ్చేచ్చాను ఏదో అన్న నాకు కనిపిస్తున్నాను కానీ చూడగానే ఆయన కన్ను కొట్టావు అలా నన్ను కూడా చూడకుండా వేస్తాను నీ మీద పంచి. నేను ఒకటే కోరుకున్నాను రోషన్ ఆయనతో, దీనికన్నా ముందు విశ్వంబర, అంతకన్నా ముందు గాడ్ ఫాదరు, స్టాలిన్, ఇప్పుడు ఇది, ఈ 4 సినిమాల్లో ఒకటే కోరుకున్నా, ఆయనకి ఎంతో క్లోజ్ అయిపోవాలి, ఆయన నన్ను ఎంతో ఇష్టపడిపోవాలి, విచ్ హ్యాపెన్. అంటే ఇష్టపడడం జరిగింది, నన్ను అప్రిషియేట్ చేయడం, అంటే నా తాలూకా భక్తి ఆయనకు అర్థం అవటం అనుకున్నాను. ఏ రోజు అనుకోలేదు కానీ ఎప్పుడు హర్ట్ చేయకూడదు ఆయన తెలియకుండా కూడా, పొరపాటును కూడా. అది గ్రేట్ థింగ్ కదా, ఆయననే కదా ఎవరినైనా మనం అంతే. అంటే ఇంకోటి ఏంటంటే మరి అపరూపం, ఎందుకంటే ఆయన అంత ఆలోచించి అందరి గురించి ఆలోచించే వ్యక్తి. నోరు జారటం, పుసుక్కుని ఏదో ఒకటి అనేయటం నెవర్. ఇంకొకటి చెప్తే మరి క్షమిస్తారేమో అని కానీ వినకూడదు అని విన్న మరి నాకు తెలియదు, చెప్పాలనిపిస్తుంది. ఆయన 1-2 సందర్భాల్లో తిట్టడం చూసా,
బయట సెట్లో ఓ గోల్ చేస్తున్నారు, మా డైలాగ్ మాకు వినపట్ల. ఆ పక్కన కార్పెంటర్ వర్క్ జరుగుతుంది. వాళ్ళకేంటి మా మాటలు వినపట్లేదు అనుకుంటారు. అది ఒక రేకుల ఇది ఫ్లోర్, రీసౌండ్ వచ్చేస్తుంది. వచ్చి వాళ్ళకి తెలియదు. ఈయన వెళ్ళి అందరూ నోరు మూసుకోండి, సైలెంట్ పని చేసుకోండి, అది ఇది అని తిడుతుంటే, గట్టిగా అరిచి చెడుగా తిడుతుంటే వేసవితో కోపం కనబడితే మొహంలో, అని కోపమే కనబడదు. అంటే బేసిక్గా ఎప్పుడు ప్లెజెంట్గా ఉంటాం అలవాటైపోయి, ఎప్పుడు ఆ స్మైల్ మెయింటైన్ చేస్తూ, ఎప్పుడు కూల్గా హుందాగా నిదానంగా అలా ఉండే మనిషి గట్టిగా అరిచినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్యున్ రీజన్ మీద ఎవరైనా అరిస్తే కూడా మనకు హ్యాపీగా ఉంటుంది. బట్ బేసిక్గా ఫేస్లో కోపం కనబడుతుంది నాకు. ఓ రోజు ఎప్పుడు నాకు పడ్డే తిట్లు ఏదో దీని మీద, ఊరుకోకుండా ఆయన ఏదో వాళ్ళ ప్రొడక్షన్కి సంబంధించిన వరకు టీ అడిగారు. అడిగితే ఇస్తే అదేదో ఫ్లాస్క్ ప్రాబ్లం అనుకుంటా, కంపు కొట్టింది. కొంచెం పిలిచి తిడుతున్నారు. నేను ఊరుకోకుండా ఆయన ఎందుకు ఫీల్ అవటం, ఈయన తిడుతున్నారని మధ్యలో దూరి, అది కొంచెం ఫ్లాస్క్ ప్రాబ్లం కూడా ఉంటుందండి అన్న. టీ ఏంటి ఇలా ఉంది, సరిగ్గా చూసి ఇవ్వాలి కదా, కంపు కొడుతుంది, వాసన వస్తుంది, ఏదో చూసి ఇవ్వాలి కదా అని ఏదో అన్నారు ఈయన. నాకు ఎందుకు అన్ప్లెజెంట్ వాతావరణం అని ఏదో మధ్యలో దూరినా. మధ్యలో అంటే కొన్నిసార్లు సార్ ఫ్లాస్క్ వల్ల కూడా ప్రాబ్లం వస్తుందండి, అందుకే నాశనం ఫ్లాస్క్ కొనకూడదు. నా వైపు తిరిగింది, సునీల్ ఉన్నాడు పక్కన, ఇలా చూసి స్క్రిప్ట్ బ్యాడర్ అనేది ఏం గ్యారంటీకి మాట్లాడాలని రూల్ లేదు. కొన్ని ప్లేసుల్లో ఎంత సైలెంట్ ఉంటా అంత మంచిదే. ఏం తెలుస్తాయి ఇవన్నీ. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, కానీ నీకు కోపం తక్కువే కదా. నాకు చాలా తొందరగా వస్తుంది రోషన్. అంటే చాలా షార్ట్ టెంపర్ నాకు. యాంగ్రీ ఇష్యూస్ ఉన్నాయా? చాలా, అంటే సెకండ్స్ లో పోద్ది. మళ్ళీ పట్మని ఇదైపోయి వెంటనే తగ్గుతా, పొంగే పాలులాగా అనమాట. ఎంతమంది కొట్టారు ఇండస్ట్రీలో? కొట్టడాలా అది లేదు, అది కొట్టడం అది నేను అసలు నమ్మను. కొట్టాము గట్టిగా అరిచామంటే మళ్ళీ విషయం లేదని అర్థం. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఎవరి మీద అసలు ఒక్కసారి గట్టిగా వస్తుంది వెంటనే. లాస్ట్ టైం ఎప్పుడు నితిన్ ఒకసారి స్టేజ్ మీద మీ పేరు చెప్పలేదని అది అలక ఫీల్ అయ్యారు కదా. అది అలక, అపార్థం. అది ఏ సినిమా అప్పుడు? హర్షవర్ధన్ రానే అని ఒక యాక్టర్ ఉన్నాడు. ఆయన వేరే వాళ్ళతో వచ్చాడు ఆ ఫంక్షన్ కి. ఆయన ముందు కూర్చున్నాడు. నేనంటే నా ఫ్రెండ్స్ తో కూర్చుందాం అదొకటి ఉంది నాకు. అది షో ఆఫ్ అంతా వీళ్ళ ముందే కదా, నా క్లాస్మేట్స్ వాళ్ళ ముందు నేను కూర్చొని ఇంకా నా పేరు పిలుస్తారు అన్నప్పుడు, స్టేజ్ మీద పిలిచేటప్పుడు ఏం జరిగిందంటే, యాంకర్ ఇప్పుడు నితిన్ కూడా సంబంధం లేదు, యాంకర్ పిలిచేటప్పుడు వేది మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను, ఆండ్రూస్, ఇది అనూప్ రూబెన్స్, అందరి పేర్లు చెప్తూ హర్షవర్ధన్ అనగానే, హర్షవర్ధన్ రాని ఏమనుకున్నాడు అంటే అతను పిలుస్తున్నాడు అనుకున్నా, అతనికి సెట్ స్టేజ్. అంటే చీఫ్ గెస్ట్లు కూడా పిలుస్తారు, బట్ అతని పేరు తర్వాత వచ్చేదేమో, లేకపోతే తర్వాత వచ్చే పేరు నాదేమో, ఇలా కూడా అనుకోవచ్చు. ఆ ఫ్లోలో హర్షవర్ధన్ అనగానే ఆయన ఎక్కేశారు, హర్షవర్ధన్ రాని అనగానే నేను ఎక్కలేకపోయాను. ఆ పేరు మీద నేను ఎక్కడ స్టేజ్ అని. అంటే చెప్తున్నా, మన మైండ్ ఎంత చిన్నగా ఆలోచిస్తే అంత దిక్కుమాల ప్రాసెస్ వెళ్తుంది. నితిన్ లాంటి ఒక మంచి ఒక బ్రదర్ లాంటి నన్ను ఎంతో నమ్ముతాడు, ఎంత నమ్ముతాడో అసలు. నితిన్ లేకపోతే గుండె జరగాలంతే లేదు. ఎవరికి అర్థం అవట్లే స్టోరీ, నా నరేషను, నా ఇది ఏమీ అర్థం అవట్లే. కథ అంతా మీదేనా ఆల్మోస్ట్ మొత్తం? అంటే ఒక మెయిన్ పాయింట్ విజయ్ కుమార్ గారితో కొన్నది పట్టుకుని దాన్ని మొత్తం అల్లి, ఏదైతే క్లైమాక్స్ అన్నారు దాన్ని ఇంటర్వెల్ చేసి చేశాం. సరే, దాంట్లో క్రెడిట్స్ ఇవ్వనప్పుడు నేను క్లెయిమ్ చేసుకోవడానికి ఇష్టపడను, బట్ స్క్రీన్ ప్లే మొత్తం నేనే చేశాను, అదే ఖచ్చితంగా చెప్పగలను. డైలాగ్స్ నావే. ఆ రోజు స్టేజ్ మీదకి హర్షవర్ధన్ గా నేను వెళ్ళబోతుంటే అతను ఇక్కడ ఇతను పిలిచారా నెక్స్ట్ మన హర్షవర్ధన్ రానే చూసి, హర్షవర్ధన్ రానట్టు మనం కాదు ముందు ఎక్కేసాడు, అదేనా ఆలోచించాలి కదా. సరే, మనం ఎక్కకపోతే నితిన్ ఆ లోటు ఫీల్ అయ్యి, హర్ష ఏడి, హర్ష నువ్వు రావాలి అంటే, అప్పుడు మంచి రీరికార్డింగ్ తో నేను అక్కడి నుంచి ఎలా పిలుస్తారు. స్టేజ్ ఎక్కి ఒకసారి మైక్ పట్టుకున్నాక నాకు అర్థమైంది ఎంత టెన్షన్ ఉంటుందో. ఎన్ని నోరు జారుతాం రోషన్, ఇక్కడైతే ఏదైనా అనుకోండి మాట అనేసాను అనుకుందాం, నేను రిక్వెస్ట్ చేసుకుంటా, రోషన్ ఆ మాట ఒకటి అనేసాను, అది ప్రాబ్లం అయిపోద్ది. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాలో మనం ఏం మాట్లాడినా తప్పే, పెళ్లి చేసుకుంటే తప్పు, చేసుకోవద్దంటే తప్పు, ప్రేమించంటే తప్పు, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే తప్పు, మంచి బట్టలు వేసుకోమంటే తప్పు, వేసుకోవద్దంటే తప్పు, అన్ని తప్పే. సో నేను ఇక్కడ మన కెమెరా ముందు చేసే దాంట్లో అడ్జస్ట్మెంట్ లో ఎడిట్లు చేసుకో, స్టేజ్ మీద ఏం చేస్తాం. పైగా నితిన్ కి ఎన్ని స్ట్రెస్లు ఉంటాయి, హీరోగా తన అందరినీ అడ్రస్ చేస్తూ మాట్లాడాలి, మైక్ పట్టుకున్నది, తనకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. తనే అన్నాడు ఆ మాట, బాధ అనిపించింది నాకు. అయిపోయింది. అక్కడ ఇంకోటి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళ గురించే చెప్తారు యూజువల్ గా. మంచి పాయింట్ ఇది. యూజువల్ గా ఏమవుద్ది, ఇక్కడ ఇలా చూసుకుంటే ఇలా రోషన్, హర్ష, ఇంకోడు ABCD చెప్తారు.
లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి తీరాలో మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ లో ఉన్నాడు, ఎడిటర్ వర్క్ లో ఉన్నాడు, Okay, రాలేక okay. వాళ్ళ గురించి మెన్షన్ చేసుకుంటారు రాసుకొని. లేని వాళ్ళ గురించి పెద్దగా చాలా మంది యాక్టర్స్ ఉంటారు మూవీలో, వాళ్ళందరినీ ఇప్పుడు అడ్రస్ చేయరు. ఆల్రెడీ ఇదే లిస్ట్ ఎక్కువ, టైం ఎక్కువ. అలాంటి దాంట్లో నా పేరు పిలుస్తాడని నేను ఎందుకు అనుకోవాలి? పైగా 2 సార్లు హర్షవర్ధన్ అన్నప్పుడు నా పేరు మీద ఒకటి వెళ్ళినప్పుడు అతని పేరు మీద వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు 2 భర్తలు ఉన్నాయి గురు, నా సీట్లో మీరు కూర్చున్నారు, మీ సీట్లో కూర్చుంటే అయిపోయింది. అంత ఆలోచించలేదు బ్రెయిన్. ఇది ఎంత రైటరు, ఇంత ఇది హర్ష భలే మాట్లాడతాడు, నా గురించి నేను తిట్టుకుంటున్నా. నేనే చెప్తున్నా, ఎవరో నా మీద కంప్లైంట్ ఇస్తే కాదు, తప్పు ఉన్నప్పుడు బుకాయించను, ఒప్పేసుకుంటా. ఇందుకే నేను కొంచెం హాయిగా ఉంటా. అలిగారా నితిన్ దగ్గర? అలాగటి మా అసలు నేను ఆ నెక్స్ట్ కాదు, ఇంకోటి పర్టికులర్ సీన్ నేను అక్కడ ఉండాలి. ఆల్మోస్ట్ చెప్పొచ్చో లేదో, ఆ పర్టికులర్ సీన్ నేను డైరెక్ట్ కూడా చేశాను. అక్కడ ఉండాలి నేను. ఆ షాపులో సీన్ చేసాం, మధ్యలో ఆడియో ఫంక్షన్ కూడా బయటకు వచ్చేసాం, సీన్ అవ్వలేదు. మళ్ళీ ఇది అయ్యాక నైట్ వెళ్ళి సీన్ బ్యాలెన్స్ కంప్లీట్ చేయాలి. నేను కూర్చున్న హట్టు వెళ్ళి ఒక దగ్గర వెళ్ళి ఆ పక్కన ఏదో బార్ ఉంటే అందులోకి వెళ్ళి కూర్చొని, నన్ను అంతేరా ఇండస్ట్రీలో గుర్తింపు ఉండదురా ఎంత చేసిన, ఇవన్నీ నేనే మాట్లాడాను. సిగ్గుపడుతూ చెప్తున్నా ఆడియన్స్కి. సరదా ఫన్నీగా ఈ నిమిషం ఉండొచ్చు, కానీ అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఇది మనం చాలా ఎక్సెప్షనల్, మనం అద్భుతంగా మాట్లాడేస్తాం, అద్భుతంగా ఆలోచిస్తాం అని ఎవ్వరు అనుకోకర్లేదండి. తప్పులు చేసే ప్రతి ఒక్కళ్ళు అందరూ చేస్తారని ఒకసారి అనేసుకోండి, ఏ గొడవ లేదు. మన కంపెనీ లేక అమ్మో మనమే తప్పు చేస్తాం, మనమే ఫెయిల్ అయిపోయాం, మనం అయిపోయాం, ఇదంతా ఉంటుంది. లేదు, ఎవరైనా తప్పులు చేస్తారు. నేను చాలా సందర్భాల్లో చాలా మంది కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు నాకు తెలియకుండానే ఉన్నాయి, తెలిసిన కొన్ని ఉన్నాయి, అన్ని పక్కన పెడతాం. అంటే తాగినప్పుడు తాగనప్పుడు దాని తాగుడుతో సంబంధం లేదు రోషన్. తాగుడు అనేది ఒక సాకు. డైరెక్ట్ గా రోషన్ ఏదనంటే ఫీల్ అయిపోతాడని చెప్పి మందు కొట్టి సారు మీరు పోయి, తమ్ముడు రోషన్ నువ్వు ఆ రోజు నన్ను అన్నావు అనేసి ఇక్కడ తాగుడు, నానా తిట్లు తిట్టి ఇక్కడ తాగుడు. చూసారు అవి కూడా. ఇవి ప్రతి మందు సిట్టింగ్ ఉండేది, ఎవరు చూడలేదు, మీరు చూడలేదు ఏంటి? కాదు, నెక్స్ట్ మార్నింగ్ ఫోన్ చేసి రోషన్ ఏదో అనేసానంట, అది ఏదో అయిపోయిందంట, సారీ డార్లింగ్ ఇలాగా అలాగంటే రోషన్ ఏమంటాడు, లేదురా భయ్య ఏదో తాగి అలాగ అన్నాను, కానీ అదేం లేదు, అనాల్సింది అనడానికి ఇది సాక్ అంతే. సో కమింగ్ బ్యాక్ టు ద థింగ్, స్టేజ్ మీద లేని వాళ్ళు కూడా పిలవటం ఉండదు అన్న దాంట్లో, శంకర్ వరప్రసాద్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను ఎక్కడో యూఎస్లో ఉండిపోతే, చిరంజీవి గారు ఆ స్టేజ్ మీద లేకపోయినా నా టీంలో నాతో పాటు వర్క్ చేసిన హర్షవర్ధన్ అని నా పేరు మెన్షన్ చేసిన రోజున ఎన్ని కోట్ల పాఠాలు నేర్చుకున్నట్టున్నాయి తెలుసా నాకు. ఆయన అభిమానంగా నన్ను చూశారు, నేను నచ్చాను. ఏంటి అంత గొప్ప మనిషినా నేను? అతను ఎన్ని వందల వేల మంది నాలాంటి వాళ్ళు చూసుంటారు. అది గొప్పతనం. అది నేను అదేమంటారు క్లిప్ కట్ చేసుకుని వాట్సాప్లో పెట్టేసుకుని నా ఫ్రెండ్స్కి పంపించేసి గ్రూపుల్లో పెట్టి ఎంత హడావుడి చేశాను. ఎందుకంటే అతని నోటి నుంచి నా పేరు నేను అక్కడ లేనప్పుడు వచ్చింది, ఉన్నప్పుడు మాట్లాడు. 1-2 సక్సెస్ లో వస్తేనే హీరోలు పట్టుకోలేకపోతున్నాం చెప్పాలంటే. అంటే వాళ్ళు తగ్గించి నేను అంటలేదు, అండర్స్టాండ్ పట్టుకోలేకపోతున్నాం. వాళ్ళ స్ట్రెస్లు అంతేనమ్మా. ఏమైపోతుందంటే ఈ యంగర్ జనరేషన్ కొన్న కాంపిటీషన్ స్ట్రెస్లు అప్పుడులా కాదు. ఈ రీయూనియన్లు చేసుకుంటున్నారు చిరంజీవి గారి బ్యాచ్, ఇక్కడ ఉన్న యంగ్ బ్యాచ్ ఎంతమంది కలుస్తున్నారు? ఎవరు కలవట్లేదు. ఎవడు స్ట్రెస్ ఆడిది, ఎవడు ఛాలెంజ్ ఆడిది, ఏ స్క్రిప్ట్ ఎంచుకున్నాం, దాన్ని ఎలా తీస్తున్నాం, జనం ఏం చేస్తారు, ఫైనల్ గా మన ఇమేజ్ ఏమైపోతుంది, స్టార్ హీరోలు అయిపోతారు అనుకున్న వాళ్ళు ఫటాఫటా కొలాప్స్ అవడం చూస్తున్నాం. మళ్ళీ కోలుకోవడానికి ఎంత టైము? చాలా మంది పడిపోయారు స్టార్ డైరెక్టర్లు చెప్పాలంటే. పూరి గారు, శ్రీను వైట్ల గారు, వినాయక్ గారు, ఎంత గొప్ప డైరెక్టర్లు, హీరోలు కూడా పడిపోతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఒక సాచురేషన్ పాయింట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను దాని గురించి నేనేం పెద్ద ఇదవ్వను, కానీ బట్ ఉండి కూడా హ్యాపెనింగ్ గా న్యూస్ లో ఉండేవాళ్ళు, మళ్ళీ చెప్తున్నా, ఓ రాఘవేంద్ర గారు కానీ, సింగీతం శ్రీనివాసరావు గారు కానీ, దే ఆర్ యాక్టివ్, దే ఆర్ ఇంటూ దే ఆర్ ఇన్ ద గేమ్. అలా చూసుకుంటే చాలా మంది ఉన్నారు మనకి. కానీ కొంతమంది కోదండరామరెడ్డి గారు మిస్ అవుతున్నాం. అంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? పూరి గారు ఫ్లాప్స్, కానీ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ ద గేమ్. వస్తాయి దాంట్లో కరెక్ట్ కొట్టి ఎక్కడ నిలబడాలి అక్కడ నిలబడతాడు, అది కాదు పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఏఆర్ రెహమాన్ సడన్ గా వ్యానిష్ అయిపోయి, సడన్ గా బాగా తగ్గిపోయి, ఏంట్రా ఎవరెవరు వస్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఇళయరాజా గారిని తీసుకోండి, 82 ఏళ్ళు 83 ఏళ్ళు, ఈ స్టిల్ యాక్టివ్. ఎన్ని చేస్తున్నారు కదా, ఆ ఏజ్కి ఇంకా చేస్తున్నారు. నిలబడి 5 గంటల పాటు నిలబడి కాన్సర్ట్లు ఇస్తున్నారు. సో ఇవన్నీ మన లైఫ్ లో లెసన్స్. నేను అంటుంది అది. ఇప్పుడు చిరంజీవి గారు అంత స్టేజ్ మీద నా పేరు చెప్పడం, నా పేరుగా చాలా మంది పేరు చెప్పి, నా ఒక్కడి పేరు అంటలేదు. మళ్ళీ నేను అక్కడ నేను క్రెడిట్ తీసుకోలేను. ఐ నో హౌ మచ్ ఆ చూపులో అర్థమైపోద్ది. నేను ఏదైనా రిమోట్ డీటెయిల్ నేను చెప్తా ఉంటా అమాంగ్ ద గ్రూప్ డిస్కషన్స్. కానీ నితిన్ తో ఆ సీన్ తీసారు ఎందుకే? గుండెజారు అప్పుడు ఏమైందంటే నితిన్ ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. నేను చాలాసేపు అంటే నితిన్ ఫోన్ చేస్తే ఎత్తాను. సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అక్క అందరు ఫోన్ చేసినప్పుడు హట్ నితిన్ ఫోన్ చేస్తే ఇంకెత్తా. ఏంటి బ్రదర్ అన్న, షూటింగ్ వెళ్ళి అన్నాడు ఒకటే మాట. సరే అన్నాను, వెళ్ళిపోయాను.
అంటే ఒక్క మాట చాలు, సరైన మాట కరెక్ట్గా నితిన్ ఫోన్ చేసి వెళ్ళి షూటింగ్ చేయి. అంటే ఏంటి అక్కడ ఉన్నావు నువ్వు, షూటింగ్ వెళ్ళలేదంట, హర్ట్ అయ్యవంట, ఇదంతా కాదు, ఏం లేదు. విషయం తెలుసు, మ్యాటర్ అర్థమైపోయింది. ఎందుకంటే నేను అక్కడిక్కడ కావాలని లీక్ చేశా, అల్లకి వెళ్ళాలని. వెళ్ళింది, నితిన్ ఫోన్ చేశాడు. ఇప్పుడు నాకు అడుగుతాడు, ఏంటి హర్ష, ఏంటి ఫీల్ అయ్యావా, నేను ఏదో పొరపాటు ఎలా చేస్తావు నితిన్. నాకు చూడండి, ఒక ఆర్టిస్ట్గా 24 క్రాఫ్ట్స్లో వద్దన్న పేరు వచ్చేది యాక్టర్కే, ఎందుకు కనిపిస్తుంటాడు. అలాంటి నాకు ఇవాళ కొత్తగా గుర్తింపు అవసరమా? రైటే, వర్క్ చేస్తున్నా, ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఆడుతుందో లేదు తెలియదు. నన్ను రైటర్గా ఏంటో ఒక పిచ్చి, ఒక్కోసారి వి గెట్ క్యారీడ్ అవే. అది తప్పని తెలిసిన తర్వాత ఇదిగో ఇలా 10 సార్లు చెప్పుకుంటా అందరి ముందు. ఎందుకంటే నేను తప్పు చేశాను. ఈరోజు నితిన్ నన్ను ఇక్కడ ఎదురుగా లేడు, తనకి ఈ సందర్భంలో నేను చెప్పే సారీ కూడా తనకి రీచ్ అవ్వదు. కానీ చెప్పాలి, నేను ఫీల్ అయింది మాట్లాడాలి. నేను తప్పు చేశానంటే చేశాను, చెయ్యనప్పుడు, నాది కానప్పుడు నేను ఎంత గట్టిగా ఉంటానో, చేసినప్పుడు బుకాయించడం. మీ గొప్పతనం కూడా బాగుందిలే. ఆయన వెళ్ళి షూటింగ్ చేయన్నాడు, బాగుంది, మీరు వెళ్ళిపోయారు, కానీ మీరు దాన్ని ప్రొలాంగ్ చేయలేదు కదా. చెయ్యను, అదే చెప్తున్నా. అప్పుడు ఏమైపోయిందంటే ఎక్కడో అంతరాత్మ, అంటే బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఎక్కడో చిచి ఏంటి ఇలా చేస్తా, అది నా క్యారెక్టర్ కాదు, నా బిహేవియర్ కాదు, హర్ట్ అయ్యాను. అందులో అన్ని అపశృతులే, తప్పులేం జరగల. అంటే ఆ పర్టికులర్ దీంట్లో ఏమైంది, నితిన్ వాయిస్ వినగానే నేను బ్రో షూటింగ్ చేసే, ఓకే బ్రో పెట్టాను ఫోన్. ఇద్దరికి ఇప్పటికి అదే బాండింగ్ ఉందా ఇద్దరికి? అట్లీస్ట్ అంటే కాల్స్ లో మాట్లాడుకోవటం 200% ఉంది. అంటే ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది, రెగ్యులర్ కలవడం అనేది లేదు. తను వేరే వాటిలో బిజీ, తన స్క్రిప్ట్స్ నేను వర్క్ చేయట్లేదు అలా. కానీ ఫస్ట్ ఎల్లమ్మ వేణు నితిన్ కనుక్కున్నారు కదా, ఆల్మోస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ అంత అయిపోయింది కదా, ఒక్కసారిగా డిఎస్పి మళ్ళీ హీరోగా రావటం ఏంటి అసలు? అంటే నితిన్ ఒప్పుకొని కూడా మళ్ళీ తర్వాత చేయటం ఇష్టం లేకపోతే ఏంటి అసలు కదా? ఇది దానికి చాలా మంది మారారు కదా, నాకు బ్యాక్ స్టోరీ నిజంగా తెలియదు. నితిన్ అడిగారు ఎప్పుడన్నా? నేనా? లేదు, అడగలేదు. అంటే ఈ మధ్య కాలం కలవాల, ఆల్మోస్ట్ 6-7 months అయిపోతుంది కలిసి. ఆ తర్వాతే జరిగింది ఇది. ఎల్లమ్మది. అవును, నేను లాస్ట్ టైం నితిన్ కలిసింది అదే మన లాస్ట్ రిలీజ్, మన రాబిన్ హుడ్ టైంలో కలిసాను. ఓకే. మీరు రెగ్యులర్ గా కలిసే ఫ్రెండ్స్ అంటే ఎవరు ఇండస్ట్రీలో యాక్టర్స్? లైక్ రాజు కనకాల గారు. ఓన్లీ రాజు అంతే. పక్క నైబర్ ఒకటి. అంటే మళ్ళీ అదే చెప్తాను, రెగ్యులర్ కలవడం కూడా ఉండదు. 2 నెలలకు ఒకసారి కలుస్తాం. పొద్దున్న 8 గంటలకు వస్తాడు, 1 గంటలో వెళ్ళిపోతాను అని, లేకపోతే నేను 1/2 గంటలో వెళ్ళిపోతానని 7 గంటలకు వెళ్తాను. ఓకే. అది సాయంత్రం 7-7:15 అవ్వచ్చు, ఏది 7కి 7:15 వెళ్ళిపోవాలి కదా, ఆ సాయంత్రం 7:15 అవ్వచ్చు, నెక్స్ట్ డే 7:15 అవ్వచ్చు. మొదలెట్టామంటే ఆగం ఇంకా. ఓకే. చాలా మాట్లాడుకుంటాం, ఓకే, అన్ని కవర్ అయిపోయి. మొదలెట్టామంటే ఆగమంటే మేమేదో అనుకుందాం, ఏదన్నా ముచ్చట్లేమో. డ్రింకా మీకు అలా చూడాలి ఉంది, మీకు ఏది ఇష్టం అది ఆలోచిస్తారు. అది కూడా ఉంది. అంటే మాకు అంటే అంత బాండ్ ఉంది బాస్. అది మాత్రం నాకేంటంటే నేను ఐ గెట్ కనెక్టెడ్ టు హిమ్. నా ఫస్ట్ ఫ్రెండ్ ఒరే అని పరిచయం అయిన వెంటనే ఒరే ఫ్రెండ్షిప్ అయిపోయింది రాజీవ్తోనే. September 16 రుతురాగాలు స్టార్ట్ అయింది. September 16 అంతా వెయిటింగ్ లో ఉన్నా. 17 రాత్రి ఫస్ట్ షాట్ పడింది. సో September 17 నా డేట్ ఆఫ్ బర్త్. అలా చూసుకుంటే తర్వాత కస్తూరి, తర్వాత గాజుపూలు, తర్వాత శాంతినివాసం. సో రాజమౌళి గారు కూడా దానికి డైరెక్టర్. శాంతినివాసం. సో ఆయన మిమ్మల్ని డైరెక్ట్ చేశారా? మళ్ళీ డైరెక్ట్ చేయమని చెప్పారు. ఆయన రాఘవేంద్ర గారితో మాట్లాడి హర్ష చేసేస్తాడు ఇది అని కాన్ఫిడెన్స్ ఇచ్చి. ఓకే. నన్ను అడగడం, నువ్వు చేస్తావా, నువ్వు చేయగలవని నేను అనుకుంటా. ఇవన్నీ బట్ ఎక్స్పెక్ట్ చేశారా? ఒక సీరియల్ డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్ ఈ రోజు పాన్ ఇండియా శాసించే ఒక డైరెక్టర్ అవ్వటం అనేది చాలా గొప్ప విషయం. డెఫినెట్లీ. కానీ మీరు నమ్మరు కానీ, అంటే మరి పాన్ వరల్డ్ అని టర్మ్స్ తెలియదు కానీ నేను ఎక్కడికో వెళ్ళిపోతాడు అని వచ్చింది. అప్పుడు సీరియల్లోనే అంత అన్నిరకాలుగా డైరెక్ట్ చేస్తాను పేరు. ఓకే. శిల్పులు ఎప్పుడైనా ఆగరు. ఎవ్రీథింగ్ లైస్ ఇన్ డీటెయిలింగ్ బాస్. సక్సెస్ అన్నది డీటెయిలింగ్ తో వస్తుంది. ఆ డీటెయిలింగ్ ఎవరు బాగా అర్థమయ్యేలాగా చక్కగా చేస్తారు వాళ్ళు ఎప్పటికీ ఎదుగుతూనే ఉంటారు. కలుస్తుంటారు అప్పుడప్పుడు. అబ్బే, ఫోన్ లో కూడా. బాహుబలిలో ఒకసారి ఒక క్యారెక్టర్ ఆఫర్ చేస్తే వెళ్ళాను, అది చేయలేకపోయాను. నాకు వేరే పరిస్థితి వచ్చి అనుకున్నాను ఇంకా అయిపోయింది మనం కంప్లీట్ గా. అంటే అప్పటికే చాలా లేట్ అయింది, చాలా సినిమాలు మిస్ అవుతూ వచ్చాను, అదంతా ఓకే. కానీ బాహుబలిలో ఒక రోల్ ఆఫర్ చేశారు, నేను అంతా ఓకే అనుకున్నాను. కానీ ఇటువైపు నాకు మనం సినిమా డైలాగులు రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికోసం 4 రోజులు కంప్లీట్ కేటాయించాలన్న కండిషన్ ఒకటి వచ్చింది. అప్పటికే మనం నాకు వచ్చి పోయింది. మళ్ళీ నాకు ఆఫర్ ఫస్ట్ వచ్చి తర్వాత నన్ను వద్దనుకున్నారు బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ రీజన్స్ విచ్ ఐ కాంట్ టెల్. సో మళ్ళీ ఇది కేమ్ బ్యాక్ టు మీ.
అది నాకు వచ్చిన తర్వాత నాకు అది వెయిటింగ్. అంటే ఎలాంటి సరదాలు ఉంటాయి చెప్తున్నా. ఒక ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చేయి, ఒక మామూలు టౌన్ నుంచి వచ్చినాడుగా నాకు అదేంటో తెలీదు. ఇన్ని సినిమాలు చేసిన పోస్టర్ మీద ఎప్పుడు నా ఫోటో ఉండేది కాదు. పేరు కూడా ఉండదా? పేరు ఎందుకు ఉంటుంది యాక్టర్స్ది? యాక్టర్స్ తనే కాదు, వస్తున్నా దానికే. సో పోస్టర్ మీద నన్ను నేను చూసుకోవాలంటే అట్లీస్ట్ నా పేరు ఉంటుందంటే డైలాగ్ రైటర్ల పేర్లు పడతాంటాయి. సో అలా నాకు వచ్చినప్పుడు పోస్టర్ ముందు నిల్చొని నా పేరు కనిపించిందంటే నా ఫ్రెండ్స్ పక్క నుంచి చూస్తూ రే యాక్టర్ ఉన్న నీకు గుర్తింపుకి పోస్టర్ మీద పేరు కానీ ఎవరికి తెలుస్తుంది రా నువ్వని. అసలు నువ్వు రైటర్ అని ఎవరికి, నాకు చాలా మందికి ఇప్పటికీ తెలియదు కదా. తెలియదు. గుండెజారి గల్లంతైనకి మీరే రైటరు, మనంకి మీరే రైటరు, ఆ తర్వాత ఆ ముందు సినిమా గురు ఆపాను. అదే చెప్పొచ్చేది ఏంటంటే 24 క్రాఫ్ట్స్ లో యాక్టర్స్ కి వచ్చేంత పేరు ఏ క్రాఫ్ట్ కి రాదు. ఇవాళ రేపు మీడియా కొంచెం బాగుంది కాబట్టి డైరెక్టర్ రైటర్లు అంటున్నారు కానీ మన చిన్నప్పుడు ఎవరు తెలుసు? జంధ్యాల గారు ఎవరు, విశ్వనాథ్ గారు ఎలా ఉంటారు ఎవరు తెలుసు, రాఘవేంద్ర గారు ఎలా మాట్లాడతారు సరే అదే ఈ మొన్నటి దాకా ఎవరికి తెలియదు. అది వేరే సౌందర్య లహరి వచ్చేంత వరకు ఆయన మాటలు వచ్చాను కూడా నాకే తెలియదు ఆయన దగ్గర పనిచేసి. అంటే చెప్తున్నా రికగ్నిషన్ అన్నది ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కడికి కావాలి బస్. ఈ తదితరులు పలానా యాక్టర్ ఈ యాక్టర్ తదితరులు అనేటప్పటికి మనసులో బాధ అనిపిస్తుంటుంది, ఇది అనిపిస్తుంది, అరే మన పేరు ఎవరు చెప్పరేంటి, మనకు గుర్తింపు లేదండి. ఇందాక స్టేజ్ మీద నితిన్ పిలవలేదని హర్ట్ అయిపోయి తర్వాత ఆలోచించాను రోషన్ ఏంటి పిచ్చి వైనం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కృష్ణానగర్లో ఒకడు ఉంటాడు, కొన్ని వేల మందిలో ఒకటి గురించి చెప్తాను. కొన్ని వేల మంది ఉంటారు, అందులో ప్రతి ఒక్కడికి వాడికి పోస్టర్ మీద పేరు అక్కర్లా, వాడికి రెమ్యునరేషన్ అక్కర్లా, వాడికి ఒక్క ఛాన్స్ చాలు. వాడు కోరుకోడు నన్ను నితిన్ పిలవలేదేంటి, పోస్టర్ మీద నా పేరు లేదండి, నా ఫోటో లేదండి. వాడికి ఏమొద్దు, ఒకటి కావాలి, ప్రొడక్షన్ ఫుడ్ కావాలి. అది వాడు తెచ్చుకోలేక కాదు, ఆ పూట ఆకలితో ఉండలేక కాదు, ఒక బ్రెడ్ బిస్కెట్ తినలేక కాదు. ప్రొడక్షన్ ఫుడ్ అనేది ఒక ఎమోషన్. ఆ ప్లేట్ పట్టుకొని ఒక్కొక్క ఐటెం వడ్డిస్తుంటే పెళ్లి భోజనాల్లో ఇన్ని ఐటమ్స్ అది తింటూ ప్రొడక్షన్ ఫుడ్ తిన్నాం అన్న ఎమోషన్ ఏదైతే ఉంటుందో దానికోసం తప్పించిపోయి డెకేడ్స్ పాటు ఎదురు చూసి ఏమీ సాధించలేక ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు, ఎక్కడ అలాగా జీవితం అంతా అయిపోయిన వాళ్ళు ఎంతమందిని చూస్తుంటాం. జూనియర్ ఆర్టిస్టులు కానీ సెటిల్ అయిపోతారు, వాళ్ళు మెంటల్గా బ్లాంక్ అయిపోతారు. ఒక ఛాన్స్ రాలేదు, ఇక్కడ బతకాలి, ఉండాలి, తినాలి, జూనియర్ ఆర్టిస్ట్ అయిపోతారు. అయిపోయిన తర్వాత ఏమవుద్ది, వాళ్ళకి డైలాగులు రావు. డైలాగ్ నేర్చుకోవటం అన్న ప్రాక్టీసే తెలియదు వాళ్ళకి. ఎప్పుడు పొరపాటున బాబు గారు అని పిలిచే డైలాగ్ ఒకటి వచ్చింది అనుకుందాం, ట్రస్ట్ మీ రోషన్ వాడు చెప్పలేడు. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో చెప్తున్నావు, ఫ్రస్ట్రేటెడ్గా ఉంటాడు ప్రతి యూనిట్. కర్మగాలి ఆడికి ఇస్తారు ఆ పోస్ట్, ఆ జూనియర్ ఆర్టిస్ట్. రావయ్యా చెప్పు డైలాగు అంటాడు. ఎలా ఉంటుంది మీకు? ఒక్కసారి దడ అక్కడ అంత పెద్ద పెద్ద స్టార్లు, ఇంతమంది యాక్టర్లు, డైరెక్టర్లు అందరూ నన్ను చూస్తారు. బాబు గారు అని పిలవడానికి అంత అరవాలా? నిల్చో అక్కడ నిల్చో, నేను ఎనాక్ట్ చేసి చూపిస్తున్నా. ఏంటో చేతులు పెట్టుకో, మామూలు పెట్టు, తిరుగు మౌన్ తుడుచుకో, ఏంటో జిడ్డు ఏదో తడ కొడుతు. బాబు గారు అన్న దానికి వాడు ఏమైపోతాడు తెలుసా? నిజంగా అలానే ఉంది, మీరు చెప్పినట్లనే ఉంది. వాడు ఏమైపోతాడు తెలుసా? నాకు ఇది వద్దు బాస్, నాకు యాక్టింగ్, నాకు డైలాగులు వద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. వాడు వచ్చేది ఆ పూట భోజనం సార్, వాడికి వచ్చే రెమ్యునరేషన్ బత్తాలు అంటారు, అది కూడా కొన్ని పోతాయి. ఓపెన్ సీక్రెట్ ఇది. ఏజెంట్ల వల్ల, ఇంకోళ్ళ వల్ల పోతాయి. ఆ వచ్చే దాంతో నాకు అతని పేరు మర్చిపోయాను, వెరీ బ్యాడ్ ఆఫ్ మీ. లైక్ ఒక 30-40 ఇయర్స్గా జూనియర్ ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతున్న వ్యక్తి, అరే అబ్బా చాలా దారుణం ఇది. అతను ఆ మధ్య పరిచయం అయ్యారు. 40 ఏళ్ళకి ఇంటికి దూరంగా ఉండి ఒక్కడే ఉంటున్నాడు. ఆయన పెళ్లి చేసుకోలేదు, ఏమీ లేదు, సినిమాలు అంటే పిచ్చి, ఒక చిన్న గదిలో ఉంటాడు. ఒక 3,000-4,000 వస్తే బ్రహ్మాండంగా సినిమాలు చూడడానికి ఖర్చు పెడతాడు ఆ డబ్బులు. ఒక అన్నం వండుకున్నాడా, నీళ్లు కలుపుకొని తిన్నాడా, మజ్జిగ కలుపుకొని తిన్నాడా తెలియదు. బట్ ఆ మనిషి సినిమా యూనిట్కి వస్తే నన్ను చూసి, జూనియర్ ఆర్టిస్టులో నన్ను చూసి, ఆయన వచ్చి మొన్న ఇది ఛాంపియన్ మూవీ షూటింగ్లో, అతని పేరు మర్చిపోకూడదే, బ్యాడ్, అతను వచ్చి హీ వాజ్ యాక్చువల్లీ అనలైజింగ్ మీ. ఏమండి మీరు ఇలా చేస్తారు, మీరు ఆ పర్టికులర్ ఇది బాగా చేశారు, అందులో మీరు సరిగ్గా చేయలేకపోయారు, అది మీకు వర్కౌట్ అవ్వాలా, ఇది నెక్స్ట్ ఒక సినిమా డైరెక్ట్ చేశారు, అంత ముందు ఒకటి చేశారు. అలా ఉండిపోయాను. ఎవరు ఎందుకు ఇచ్చే చెప్పాలి నాకైనా? మంచి విషయాలు చెప్తున్నాడు, కొన్ని విషయాలు తిడుతున్నాడు. తిట్టడం అంటే బాలేదు సార్, అది చేయకూడదు మీరు. నేను ఫస్ట్ ఎవరైనా, తర్వాత చూస్తే పక్కన వాళ్ళు, ఆయన ఎవరో తెలుసా అండి, ఏంటండి అప్పుడు ఆయన చరిత్ర చెప్పారు. సెలబ్రిటీస్, స్టార్స్ గురించి అందరు చెప్తారు కానీ సినిమాని నమ్ముకొని వచ్చి ఇంటిలోంచి ₹1 తీసుకోకుండా 30 ఏళ్ళు అయిపోయిందట అతను ఇంటికి వెళ్ళి. హీ మస్ట్ బి అరౌండ్ సమ్ 50
52-53 ఆల్మోస్ట్ నా ఏజ్ గ్రూప్. ఓకే. నవ్వుతూ కనిపిస్తున్నాడు సార్ లొకేషన్లో, అందరినీ చీరప్ చేస్తున్నాడు. ఇగో ఈ క్రౌడ్ అంతా ఇట్రండి అనగానే ఇతనే లే రండి రా డైరెక్టర్ గారు పిలుస్తున్నారు రెస్టారెంట్ ఇక్కడ నిల్చోండి, అరే నువ్వు ఇలా నిల్చో, ఇలా ఉండు, అటు తిరిగి రా కనిపిస్తావు. ఆయన్నే చూస్తున్నాను నేను. ఎంత హుషారా, నువ్వు రోజుకి సంపాదిస్తుంది 500, 700, ఏంటి నీకు ఈ తపన అనగానే అక్కడ గురుగారు ఈయనండి, సార్ పిలుస్తున్నారు చూడు, ఆయన్నే చూస్తున్నా. కంప్లైంట్లు చేయడానికి సిగ్గు ఉండాలి నాలాంటి వాళ్ళకి. నా గురించి బయట వాళ్ళ గురించి నాకు అవసరం. ఇవి చూసి కూడా నువ్వు నార్మల్ గా లేవు అంటే కానీ ఇప్పుడు లైఫ్ లో ఇంత సంపాదిస్తున్నారు, ఇన్ని లక్షల రెమ్యునరేషన్ ఒక్కళ్ళే, ఇప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా పెడుతుంటారా ల్యాండ్స్ మీద వాటి మీద? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, మీరు కారు కూడా కొనలేదని నేను విన్నాను. ఇప్పటికి కొంచెం క్యాబుల్లో ఎక్కువ తిరుగుతారు, అంటే అది ఇష్టమా లేకపోతే? క్యాబుల్లో తిరగడం కారణం నా డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో తను బిజీగా ఉన్నా చిన్న చిన్న వాటికి తను పిలవడానికి ఇష్టపడను. మీ డ్రైవింగ్ రాదా? వచ్చు, కానీ నాకు అంటే నాకు ఐ సమ్హౌ గాట్ డిస్కనెక్టెడ్. కోవిడ్ తర్వాత నుంచి నా చెయ్యి ఫ్రాక్చర్ అయింది యాక్చువల్గా. అందరికీ కాలే తెలుసు కానీ చెయ్యి కూడా అయింది గట్టిగానే. సో అక్కడి నుంచి నాకు డ్రైవింగ్ కొంచెం డిస్కనెక్ట్ అయిపోయాను. ఒకటి, నేను ఎప్పుడు ప్రీ ఆక్యుపైడ్గా ఉంటా, కాన్స్టెంట్ గా మ్యూజిక్ ఏదో ఆలోచించుకోవటం, స్క్రిప్ట్స్ ఏవో ఉంటాయి. నాకు ఆ డ్రైవింగ్ టెన్షన్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఓఆర్ఆర్ ఎక్కండి, అవుట్డోర్ వెళ్ళండి, తీసుకుంటా స్టీరింగ్. హైదరాబాద్ లో నడపడం క్యాబుల్లో ఒకసారి డ్రైవర్ రాగానే షాక్ అవుతారేమో, బుక్ చేసింది మీరా? ఇంకోటి చెప్తున్నా, చాలా మటుకు నాలాగే ఎవడో ఉన్నాడు అనుకుంటారు. నేను మాట్లాడి ఎంతమ్మా అంటాను కదా, క్యూఆర్ కొడితే సార్ నేను అనుకున్నా సార్ మీరేని, ఆ పేరు చూసుకుంటే డౌట్ వచ్చింది. అంటే వీడు ఎందుకు ఎక్కుతాడు క్యాబ్ అని ఏదో మొత్తానికి అడుగుతుంటారు. నేను సార్ కార్ లేదమ్మా ఉంది. మరి డ్రైవరు లేడండి, ఉన్నాడు, వాడికి రెస్ట్ ఇచ్చాను. నేను ఎంతో పని ఉంటా తప్ప ఎవరిని పిలవను. నేను మా వీరు అసిస్టెంట్ ఉంటాడు, వాడికి ఓ మంత్లీ శాలరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నెల రోజులు పని లేకపోతే వాడిని పిలవను, అసలు రావద్దంట. అది వచ్చి పొద్దున్నే వచ్చి కార్ దగ్గర కూర్చొని నాకు ఎందుకు నచ్చదు. ఏం జీతం ఇస్తున్నాను వాడేలా అవసరం లేనప్పుడు ఎందుకు అనేది. మరి ఏం చేస్తారు ఈ డబ్బులు? ఇన్వెస్ట్ చేశాను స్వామి, సినిమాల్లో పెట్టి. అంటే అది కావాలని చేయలేదు, ప్రొడక్షన్ అంతా నేను చేయగలను నేను ఏ రోజు అనుకోలేదు. మధ్యలో హ్యాండ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ వల్ల పెట్టి కొంత డబ్బులు పోగొట్టుకొని దానివల్ల ఇంకా ఇంకో రకంగా ఏదో చేసి అది పోగొట్టి ఇలా చేసి అలా చేసి రెమ్యునరేషన్ లేకుండా సినిమా డైరెక్ట్ చేసి వాట్ ఎవర్ ఇలాంటి కొన్ని ఉన్నాయి. సో అవన్నీ ఒకటి, అదొకటి. రెండోది ఏంటంటే విపరీతంగా అంత సంపాదించింది కూడా లేదు, చాలా లిమిటెడ్. మీరు చూస్తే మంచి సినిమాలు చేయడం వల్ల ఎంతకాలం ఉన్నాను తప్ప ఎక్కువ సినిమాలు కాదు. ఒకటి అది లావియస్ లైఫ్ స్టైల్ కూడా అలవాట్లేదు. ఉంది, ఉందా? అంటే ఏంటి ఎక్కువ బ్రాండెడ్ షర్ట్లు, బ్రాండెడ్ కాదు, బ్రాండెడ్ మీద నాకు ఎప్పుడు లేదు. కానీ ఐ స్పెండ్ అ లాట్ ఆన్ ట్రావెలింగ్. నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే వాళ్ళకి నేనే స్పాన్సర్ చేయటం చెప్పుకోవడం కాదు కానీ, బట్ దిస్ ఇస్ హౌ ఐ స్పెండ్ మనీ. ఇంకోటి పడకూడదు, మనతో వస్తున్నాడు కాబట్టి మనం ఆ ధోరణి తప్ప ఇంకోటి కాదు. ఒకటి. రెండోది ఏంటంటే బాగా తిరగడానికి ఎక్కడైనా వెళ్తే అసలు ఆగను. ఐ విల్ గో ఇన్ ద బెస్ట్ కంఫర్ట్ బిజినెస్ క్లాస్ అని వాట్ ఎవర్ కంపెనీ ప్రొవైడ్ చెప్పి నాకు నేనే చేసుకున్నాను. ఖాళీగా ఉన్నప్పుడు హాబీస్ అంటే రైటింగ్, అంటే ఏదైనా మ్యూజిక్, అది అది చెప్తాం కదా, మ్యూజిషియన్ అవ్వాలని కాదు, మ్యూజిక్ అంటే ఇష్టం. సో ఎవరు వినకపోయినా ఏం చేయకపోయినా నేను మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటూ ఉంటాను. సో రైటింగ్, వాచింగ్ మూవీస్ అండ్ టాకింగ్ విత్ పీపుల్, మై ఓన్ ఫ్రెండ్స్, వాట్ ఎవర్. నాకు ఐఎమ్ టూ బిజీ విత్ స్విమ్మింగ్. సాంగ్స్ బాగా పాడతారు కదా మీరు? బాగా అంటే పాడతాను, ఒక 2 లైన్స్ ఏదన్నా. తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. సూపర్. చూడు ఎంత బ్లష్ అయిపోయింది ఆ ఫేస్ అంతా చిరంజీవి గారు పాట అనగానే. ఇళయరాజా గారు, చిరంజీవి గారు అసలు లేదు. ఐ లవ్, అదే చెప్తున్నాం కదా, నాకు 24 hours సరిపోదు రోషన్. నేను ఇట్స్ నాట్ లైక్ ఏదో లిమిటెడ్గా చేస్తున్నాను. నా హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్ వరకు చూసుకుంటాను నేను. అంటే ఇన్వెస్ట్ చేయకపోతే ఫ్యూచర్ ఏంటి, అదేంటి ప్లానింగ్ లేదంటే ఇప్పటిదాకా ప్లాన్ చేయకుండా ఎక్కడ దాకా వచ్చి చూద్దాం ఎటు వెళ్తుందో. ఎందుకంటే పోవాలంటే ఒక దెబ్బకి ఏదైనా పోతాయి, అంతే అంతే. అలాగని చెప్పి నేను గాల్లో దీపాలు పెట్టడం కాదు, కానీ ఆరాటం ఉండదు, పోరాటం ఉంటుంది. సో ఏంటి ఇంకా లైఫ్ లో ఏం చేయాలని? ఇంకా సో యాక్టర్ గా అయిపోయింది, రైటింగ్ అయిపోయింది, డైరెక్షన్ అయింది, ప్రొడ్యూసింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, తెలియకుండా అయిపోయింది. ఏంటి ఇంకా? బట్ అంటే ఏంటి అంటే
నాకేంటంటే ట్రావెల్ చేయాలన్నది అది ఎప్పుడు పెళ్లి చేసుకుని 2 పిల్లలు కదా ఏంటవునా అంటే 50లో రియలైజ్ అవ్వచ్చు, దాన్నే ఉంది. అవ్వచ్చేమో, తప్పేం లేదు. నెవర్. కానీ అంటే నేనేమంటున్నానంటే నాకు హ్యాపీగా ఉంటే ఇష్టం కాబట్టి ఆ పని చేయను నేను. నాకు ఏదైనా పురుగు తోల్చి నితిన్ మీద అలిగినట్టు, ఏదైనా పిల్లల మీద అలిగిపోయావు అనుకో, ఏదో పెద్ద ఏదో ఎవరి మీద కోపం. అంటే నేనేమంటానంటే ఇది నిజం ఒప్పుకోవాలి కదా, పెళ్లి అంటే చాలా ఇష్టం నాకు. అవునా? నాకు సంసారం ఉండాలి, వైఫ్ ఉండాలి, కిడ్స్ ఉండాలి, ఎవరికి ఉండాలి అంటే ఓ బ్యూటిఫుల్ లైఫ్ ఉండాలి అనుకుంటాం. ఆ సినిమాల్లో చూసో ఎక్కడెక్కడ చూసో అనుకుంటాం. మనశంకర్ వరప్రసాదే చూశారు, ఏది పిల్లం వెళ్ళిపోతే పిల్లం కోసం పిల్లల కోసం మీ బాస్ వచ్చినట్టు. అంటే అందరూ అదే చెప్తుంది. అంటే నాకు అది ఐ కాంట్ స్టాండ్. నేను ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలనుకుంటా, అయినా కూడా నాకు ఉండాల్సిన టెన్షన్లు ఉన్నాయి. కానీ పెళ్ళి అంటే ఇష్టం, పెళ్లి కాన్సెప్ట్ అని చాలా ఇష్టం. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నన్ను ఎవరో అయ్యప్ప స్వామి మాల వేసుకోమని అడిగారు అప్పట్లో, అంటే కంపెనీ కోసమే. నేను కూడా ఎగిరి గంతేసా, ఎందుకంటే నాకు ఆ డ్రెస్సు అలా ఒక దీంట్లో ఒక నిష్టగా 45 రోజులు ఉండాలి, నా లైఫ్లో లేనిదే డిసిప్లిన్, అది ఉండాలన్న దాంట్లో అయ్యప్ప స్వామి మాల వేసుకోవడానికి బాగా ఇష్టపడ్డా. అన్న తర్వాత షేవింగ్ చేయకూడదు, తల దూకోకూడదు, కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు, సిగరెట్ అది ఎప్పుడు పెద్దగా ఇది లేదు. కానీ ఆ ఉండేటప్పటికి ఏమైందంటే యాక్టింగ్ చేయాల్సి వచ్చేటప్పుడు ఇవన్నీ చేసేవారు. ఎగ్జామ్షన్స్ ఉన్నాయంటారు, ఉండొచ్చు, దేవుడేం ఫీల్ అయిపోడు, భక్తులు ఫీల్ అవ్వక్కర్లే కాదంట. కానీ నేను అలా కాదు, నేను చేస్తే అంతే నిష్టగా చేస్తా. నేను నిజంగా చెప్తున్నా, దేవుడు అన్న కాన్సెప్ట్ని అసలు నాకు అర్థమే కాదు. అది ఎంతవరకు నిజం ఏంటి, అది జ్యోతి వెలిగించడం అది చెప్తుంటారు కదా రకరకాలుగా. వాటి మీద నేను పూర్వపరాలకి డీటెయిల్స్కి వెళ్ళిన తర్వాత నేనేమనుకున్నానంటే ఓకే, దేవుడు అన్నది ఒక గొప్ప ఊహ, నిజం కాకపోతే. ఎందుకంటే మనం ఊహించుకునేలాగా దేవుడు ఉండన్న ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే మనం క్రియేట్ చేసిన దేవుడు, అంటే మనం వర్షిప్ చేసే దేవుడు నిజంగా అంత పవర్ఫుల్ కాదేమో. ఎందుకంటే ఇన్ని మతాలు ఉండవు. పవర్ఫుల్ దేవుడు ఉండుంటే ఓ మాట అనేస్తే అందరూ వినేస్తారు. లేదు అని ఒక రిలీజన్ వచ్చింది, ఇంకోటి వచ్చింది, అది వచ్చింది, ఇవి కాకుండా నాస్తికులను ఒకటి వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఆల్ దట్. నాకు ఇష్టం ఏంటి, టెంపుల్కి వెళ్ళడం అంటే ఇష్టం, చర్చ్కి వెళ్ళడం అంటే ఇష్టం, మసీద్కి ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఇష్టం. సో రిలీజన్ అన్నదానికి నా డెఫినేషన్ వేరు. ఇట్స్ అ ప్లేస్ టు ఎంజాయ్ అవర్ డిసిప్లిన్, ఒక ఇది అంత గ్రూప్గా వెళ్తారు ఇది. కానీ ఎప్పుడైతే నువ్వు షేవింగ్ చేసుకోకూడదు అది ఇది అంటే నేను షూటింగ్ అప్పుడు షేవింగ్ చేసుకోవాల్సి వస్తుంది, అలా చేయను. నేనేమంటానంటే ఒకళ్ళు చేయాల్సి వస్తే, నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తే నాకెవరు తోడు ఉంటారు అన్నదానికి చేసుకోను, నేను ఎవరికి తోడు ఉండగలుగుతాను అన్నదానికి చేసుకుంటాను. అదే దానికోసమే చేసుకునేది. ఎవరైనా వాళ్ళు అలా అనుకుంటారు, వీళ్ళు ఇలా అనుకుంటారు అంతే. కానీ ఇది మరి ఎక్కువ ఒకరికొకరు మగవాళ్ళకు ఉన్న బెనిఫిట్ ఆడవాళ్ళకి లేదు. అది నేను చెప్పొచ్చేది. నాకు ఇప్పుడు ఏదో పెద్ద నేను సో ఇప్పుడు 51, 52 వచ్చేసి పెళ్లి చేసుకోకూడదని ఏం లేదు కదా, మంచి అమ్మాయి వస్తే చేసుకుంటారు అంతే కదా. అది నేను అంటున్నా, మంచి అమ్మాయి దొరక కాదు, నాకు దొరికిన వాళ్ళందరూ మంచి అమ్మాయిలే. నేను ఏదో 100 లిస్ట్ లో ప్రతి అమ్మాయి వాల్యుబుల్ నాకు. ఓకే, 200%. నిజంగా ఏ అమ్మాయిని తక్కువ చేసి మీ లక్కీ నెంబర్ అంతా 9. ఒకసారి 9 అమ్మాయిని కదిలేయండి. 9 అమ్మాయి 9th అమ్మాయిని కదిలేయండి. కదిలేయటం అంటే 100 లో చెప్తాను. నేను పెళ్లి దాకా వెళ్ళిన సందర్భాల్లో నన్ను ఆపింది అమ్మాయిలే. ఇది చాలా మంది అరే నీ అదృష్టం అలా ఉందిరా, మా కళల రాకుమారుడికి పెళ్లి అయిపోతే అంటే వాళ్ళు ఏంటంటే వద్దురా, ఎందుకు నీకు హ్యాపీగా ఉన్నావు, ఎలాగే ఉండు, మాకెటు మాతోనే ఉండు, నీతోనే మేము ఉంటాం, వాట్ ఎవర్ అన్ని. మనం ఏంటో వద్దంటే మనం గబుక్కని ఫిజికల్ దీనికి వెళ్ళిపోతాం. అది దాన్ని అంత సీరియస్గా డిస్కస్ చేయకలేదు అంటున్నాను నేను. ఒకసారి ఒకరితో ఫిజికల్గా ఇంటిమేట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఎమోషన్ క్యారీ ఉంటుంది. ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు ఇంతమందితో అయ్యారు, అందరితో ఎమోషన్ ఉందా మీకు? 200% ఉంది. అవునా? అదే చెప్తున్నా, ఎమోషన్. అప్పుడు మీరు హర్షవర్ధన్ కాదే మరేంటి? డెఫినెట్ గా అప్పుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేవాళ్ళు అప్పుడు. నేను అంటుంది ఎమోషనల్ ఉంటాం వేరు, రెస్పాన్సిబుల్గా ఉంటాం వేరు. రెస్పాన్సిబిలిటీ ఉంటే అమ్మో ఈ అమ్మాయిని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, లేకపోతే రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, నాకే పరిమితం చేసుకోవాలి. భార్య ఎప్పుడు అనుకోదు అట్లా. ఎవరు భార్య ఎప్పుడు అట్లా అనుకోదు, కాపాడాలి, నువ్వు భర్త అయినా భార్య అయినా నన్ను కాపాడాలి ఇవన్నీ అనుకోదు. ఎవరే నన్ను నాకు చెప్పకుండా సినిమాకి ఎందుకు వెళ్తున్నావు ఎందుకు అడుగుతుంది? నువ్వు వెళ్తున్నప్పుడు నన్ను తీసుకెళ్ళాను ఎందుకు అంటుంది? భర్తని ఎందుకు అంటాడు? నన్ను దాంట్లో 50% వాళ్ళు ఉంటారు, 50% వీళ్ళు ఉంటారు. ఆ 50% ఎలా తెలుసు? ఎక్కడైనా తిరిగిరా, హ్యాపీగా ఎంజాయ్ చేసిరా. అవును, ఆ 50% నువ్వు కూడా నన్ను డిస్టర్బ్ చేయమాకనే వాళ్ళు ఉంటారు. కానీ నేను డిస్టర్బ్ చేశారా కన్నా
చెప్తున్నాను, భరించిన కష్టం రోషన్. నేనేమంటానంటే నేను ఇప్పుడు మీరు ఎలా ఉందంటే నేను తప్పు చేస్తాను, నువ్వు నన్ను అడగొద్దు, నువ్వు తప్పు చేస్తే నేను అడుగుతాను అనేలాగా ఉంది మరి. అలా లేదు. మరి నేను అంటుంది అదే, నేను తప్పు చేయను కాబట్టి నువ్వు చేయొద్దంట. అప్పుడు ఏమవుతుందంటే అది రూల్ కింద మారిన తర్వాత ఎవరు భరించలేరు. సో ఇప్పుడైతే చేసుకోరు. నేనేదో ఫైనల్ గా ఒప్పిద్దాం అనుకున్నాను ఆయన పెళ్లికి. కాదు ఎందుకు ఇప్పుడు మీరెందుకు చేసుకున్నారా పెళ్లికి ఇష్టం డైలాగ్ ఉంటుంది కదా, నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదని, నాకు ఎలా వచ్చిందని కదా మీకెందుకు రాలేదని మాట్లాడే టైప్ లో నేను అంటే బేసిక్ ఏంటంటే దీని గురించి ఇప్పుడు అంత చర్చ ఏంటి కొద్ది రోజుల్లో రోషన్ ఒక నాకు తెలిసి ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఒక డెకేడ్ లో కంప్లీట్ గా పెళ్లి అనేది పక్క వెళ్ళిపోద్ది. రిలీజియన్ పెళ్లి అన్ని అవును. సో చాలా చేంజ్ వచ్చేసింది ఇప్పటికే వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా కంట్రీస్ లో చర్చెస్ మూతలు పడిపోతున్నాయి, మాస్కులు వాట్ ఎవర్. బట్ ఏంటంటే నేనేమంటానంటే నమ్మిన వాళ్ళు తప్పని కాదు, దేవుడు నమ్మకూడదని కాదు, అది ప్లెసిబో ఎఫెక్ట్ లా చూస్తా. అంతే సంకల్పం అంటాం కదా, దేవుడు నమ్మితే మంచి జరుగుతుంది అనుకున్న మంచి జరగడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాం. అవును. సో ఇట్ వర్క్. నాకు దైవభక్తులు ఉన్నా నాకు ఏ కంప్లైంట్ లేదు. ఆ రిచువల్స్ కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి, అర్థం తెలియకుండా కొన్ని మంత్రాలు చదివి రిచువల్స్ ఆడికి తోచినట్టు ఆడి పూజలు చేసేసి అవి నాకు ఏంటిది అన్న చిరాకు భక్తుల మీద వస్తుంది తప్ప దేవుడికి సంబంధించిన దాంట్లో ఐఎమ్ క్వైట్. సో ఫైనల్ గా ఇంకేంటి అల్టిమేట్ గోల్? మంచి యాక్టర్ గా అందరు యాక్టర్స్ తో చేసుకుంటూ మంచి హ్యూమన్ బీయింగ్ గా ఉందామని. అట్లీస్ట్ నా వరకు నేను బాగుండాలి. నా మొహం నేను అర్థంలో చూసుకున్నప్పుడు నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. జనం ఏమనుకుంటారో ఇట్స్ సబ్జెక్ట్ టు దేర్ ఒపీనియన్స్. మనం అంతమంది ఎక్కడ మారుస్తాం? అదే ఎవరిని ఎవ్వరు మార్చలేం, ఎవరు మార్చలేదు, ఎవరి మాట ఎవరు వినం. నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను మాట్లాడే పోడ్కాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇన్ని చెప్పినవే మళ్ళీ చెప్తూ కొత్తగా చెప్తూ ఉంటాను, అది వేరే విషయం. బట్ ఏదైనా మన దాంట్లో తప్పులు పట్టలేదు ఇప్పటిదాకా, లక్కీగా. లేదు అంటే అవదని కాదు, ఎక్కడో దగ్గర ఏదో పట్టుకుంటారు, ఇంకా పట్టుకొని ఇంకా అస్సలు ఆ మాట ఎలాగన్నావు ఇది ఎలాగన్నావు సార్, అది కామన్ నడుస్తుంది. నిజంగా చెప్తున్నాను, చాలా ఓపెన్ గా మాట్లాడతారు. అదే కదా, అందుకే హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ చాలా ఓపెన్ గా ఉంటారు. మన లైఫ్ని మనం ఎలా లీడ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ని వేరే ఎవడో జడ్జ్ చేసి ఇలా ఉండాలి అలా ఉండాలండి అది లీడ్ చేసి అది బతుకు కూడా వేస్ట్. మనం మనలాగా బతకటమే జీవితం అంటే. వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏంటి నేను అదే చెప్తా, మనం మనలాగా బతకటమే లైఫ్. ఒక్క మాట చెప్తా, ఈ ఫ్లోలో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేకపోతే సొసైటీ బిలీఫ్స్ ప్రకారం కొన్ని ఆల్రెడీ చేస్తున్నాం. మనం ఉన్న ప్రొఫెషన్ లో పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వటం, మాట ఇవ్వటం, మన ఎంప్లాయర్ కి మనం జాగ్రత్తగా అడిగమనుకుంటే ఇవన్నీ జరుగుతున్నాయి. నేను అలాగని చెప్పి ఎవరి మాట విన్నట్లా కొన్ని అయిపోయి కదా చాలు. ఇంకా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ మాటనేసి పిల్లలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ కట్నాలు. సూపర్. సో ఎనీహౌ హిట్ అయిన సందర్భంగా మంచి జోష్ లో ఉన్నారు మనశంకర్ వరప్రసాద్ గారు, టీమ్ అంతా కూడా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మనశంకర్ వరప్రసాద్ గారు. అండ్ ఒక రిలీజన్ మూవీ అండ్ ఇంత పెద్ద హిట్ అవటం అండ్ ఇంత పెద్ద పేరు రావటం అండ్ ఎస్పెషల్లీ మీకు ఈ సినిమా ద్వారా మళ్ళీ నిజంగా చెప్పాలంటే ఏం చేశాడు రా హర్ష అనిపించుకుంది. అంటే మీరు అన్నారు కాళ్ళతో కూడా అట్లా చేసామని. ఇలాంటి మూవీస్ చేసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర్షవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోషన్. థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికి. థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.